ఎన్టీఆర్ జిల్లా జి కొండూరుకు చెందిన వైసీపీ నాయకుడు సీఎం చంద్రబాబును అసభ్య పదజాలంతో దూషించాడు. పథకాలు మొత్తం అయిపోయాయి అంటూ వ్యంగ్యంగా మాట్లాడాడు. ఒక కులాన్ని టార్గెట్ చేసి జి కొండూరు మాజీ సర్పంచ్ భర్త వైసీపీ నేత రామావత్ వెంకటేశ్వరరావు బూతులు తిట్టాడు. కూటమి నాయకుడు బాలాజీ ఫిర్యాదుతో వైసీపీ నేతపై జి కొండూరు పోలీసులు కేసు నమోదు చేశారు. సంపద సృష్టిస్తా అన్నావు, కానీ ఇప్పుడు మాత్రం భయం వేస్తుంది. 40 సంవత్సరాల అనుభవం అన్నావు. నీ అనుభవం ఇదేనా? నీ అనుభవం 40 సంవత్సరాల అనుభవం. హైదరాబాద్ కట్టాను, ఢిల్లీ కట్టాను, బొంబాయి కట్టాను, నీ కట్టాను, నీ కట్టాను. ఏం కట్టావు నువ్వు? ఏం కట్టావు? ఎన్టీఆర్ జిల్లా జి కొండూరుకు చెందిన వైసీపీ నాయకుడు సీఎం చంద్రబాబును అసభ్య పదజాలంతో దూషించాడు. ఈ సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, శంకరి, వైసీపీ నాయకులు ఇష్టానుసారంగా నోరు పారేసుకోవడం పరిపాటిగా మారింది. అధినేత జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆ పార్టీలో ప్రజాప్రతినిధులుగా మంత్రులుగా పనిచేసిన వారు, స్థానిక నేతలు, ద్వితీయ శ్రేణి నాయకులు కూడా సందర్భం వచ్చినా రాకపోయినా ఏదో విధంగా నోరు పారేసుకుంటూ ముఖ్యంగా ప్రభుత్వ తీరుపై, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వంటి వారిని ఇష్టానుసారంగా దూషిస్తున్న చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఇటీవల పెద్ద ఎత్తున చర్చ కూడా నడుస్తా ఉంది. అది తాజాగా ఈ ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో మాజీ సర్పంచ్ భర్త వైసీపీ నాయకుడికి, స్థానిక వైసీపీ నాయకుడు ఉన్న రామావత్ వెంకటేశ్వరరావు ఇటీవల ఈ సూపర్ పథకాల గురించి ప్రస్తావిస్తూ ఇష్టానుసారంగా బూతులు తిట్టడమే కదా, చంద్రబాబు చెప్పలేని విధంగా దూషించుతూ వీడియోలు కూడా పెట్టారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానిక టీడీపీ నాయకులు జి కొండూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేయడంతో కేసు నమోదు. ఇప్పుడు ఆ సోషల్ మీడియాలో ఉన్న యూట్యూబ్ లో ఉన్న వీడియోల ద్వారా అతనిపై అరెస్ట్ చేసేందుకు కూడా రంగం సిద్ధం చేస్తా ఉన్నారు. ప్రధానంగా ఇటీవల మనం చూస్తా ఉన్నాం, కూటమి ప్రభుత్వంలో ఉన్న లోపాలు కావచ్చు, విధానపరమైన నిర్ణయాలపై తప్పులుంటే ఎత్తి చూపడం అనేది ప్రజాస్వామ్యం. కానీ ఆ ప్రజాస్వామ్యం అయితే వాక్ స్వాతంత్ర్యాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా బూతులు తిట్టే వైనాన్ని జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి ప్రోత్సహిస్తూ ప్రేరేపిస్తూ ఉన్నారు. అదే కోవలో ఇప్పుడు అందరూ కూడా ప్రయాణిస్తారు. అయితే ప్రోత్సహిస్తున్న జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి పరిస్థితులు దగ్గరగా ఉంటుండగా అతని మాటలు నమ్మి నోరు పారేసుకున్న చాలా మంది జైలు పాలవుతున్న వైనాన్ని కూడా ఇంకా బయట ఉన్న చాలా మంది గుర్తించలేకపోతున్నారంటూ ఆ పార్టీలోనే చట్టాలు కూడా వేసుకుంటున్న పరిస్థితి. ఇప్పుడు ఇటువంటి వారిని కఠినంగా శిక్షిస్తేనే మరోసారి ఈ తరహా బూతులకు ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం కూడా ప్రజలు అభిప్రాయపడుతున్నారు. శాంకర్, రైట్ ప్రసాద్.